నా అన్వేషణ ఇండియాకి వస్తున్నాడు. అదేంటి వాడు రాడు అనుకుంటే నేనేంటి వస్తాడు అంటున్నాను అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? మనం రప్పించేలా చేయొచ్చు. అదెలా అంటే ఈ వీడియో గత వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అన్వేష్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో తెలుసుకుందాం. ఫస్ట్ కాంట్రవర్సీ మాట్లాడుకుందాం. ఫస్ట్ వాడు ఉమాని టార్గెట్ చేశాడు. యూస్ చేసుకొని యూట్యూబ్ వ్యూస్ పెంచుకుందాం అనుకున్నాడు. బట్ ఈడి కథలన్నీ ఉమాకి అర్థమైపోయి వీడిని అవాయిడ్ చేసి వాట్సాప్ బ్లాక్ చేశాడు. వీడు ఉమా డౌన్ ఫాల్ చేయడానికి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం స్టార్ట్ చేశాడు. అప్పుడు నార్మల్ మాటలే కాకుండా బూతు మాటలు కూడా తిట్టేవాడు. ఉమా వైఫ్ని, అమ్మ వాళ్ళ అందరినీ తిట్టేవాడు. సో అక్కడ ఉమా బయటికి వచ్చి నిజం చెప్పేసరికి వీడికి అక్కడ నెగిటివి స్టార్ట్ అయింది. సో ఉమా మీ మీద వచ్చిన డబ్బులతో వీడు కొన్ని దేశాలు తిరిగాడు. ఆ తర్వాత ట్రావెలింగ్ వీడియోస్కి వ్యూస్ రాకపోవడంతో నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే అప్పుడు మన తెలుగులో 195 దేశాలు తిరిగిన రవి తెలుగు ట్రావెలర్తో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కొన్ని రోజులు నా సొంత అన్న, నా పెద్ద అన్న అని చెప్పుకుంటూ తిరిగాడు. నాకు దేవుడు ఇచ్చిన అన్న, దేవుడు ఇచ్చిన మా వదిన అని గొప్పలు చెప్పాడు. ఆ తర్వాత ఒకరోజు రవికి ఒక దేశానికి వీసా అప్రూవల్ అయ్యింది. అదే దేశానికి వీడు వీసా అప్లై చేస్తే అప్రూవ్ అవ్వలేదు. సో రవిని ఆ దేశానికి వెళ్ళొద్దని చెప్పాడు. కానీ రవి వీడి మాటలు వినకుండా ఆ దేశానికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అప్పుడు వీడి నిజస్వరూపం బయట వచ్చింది. రవి 195 దేశాలు తిరగలేదు. అదంతా ఫేకు. అది మీరు నమ్మొద్దు అని చెప్పి రవి ఆడియన్స్ని తప్పుతో పాటించడానికి ప్లాన్ చేశాడు. అది సక్సెస్ కాకపోవడంతో రవిని, వాళ్ళ ఫ్యామిలీని చాలా బూతులు మాట్లాడాడు. వాళ్ళ వైఫ్ అయితే మరీ నీచంగా మాట్లాడాడు. రవి వాళ్ళ అమ్మ, నాన్న అయితే చాలా నీచంగా మాట్లాడాడు. వీళ్ళు మన తెలుగు వాళ్ళు కాదు, ఒడిస్సా వాళ్ళు అని చెప్పి చాలా వల్గర్గా మాట్లాడాడు. మంచిగా ఉన్నప్పుడు వదినమ్మ వదినమ్మ తిరిగి ఆ తర్వాత అమెరికాలో ఇలా బ్రోకర్ పనులు చేస్తున్నారు చెప్పి చాలా వాళ్ళ వైఫ్ని చాలా దారుణంగా తిట్టాడు. ఆ బూతులు ఏమిటంటే మనం మాట్లాడకపోవడమే మంచిది. అందులో అది యూట్యూబ్కి చాలా విరుద్ధం. సో మీరే అర్థం చేసుకోండి వాడిని ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు ఏంటో అన్నది కొంచెం చూసుకోండి. రవి ఆ దేశం వెళ్తే రవికి అక్కడ ఎక్కువ వ్యూస్ వస్తాయి అని చెప్పేసి వీడు రవిని తిడితే రవి ఆ దేశం వెళ్లకుండా ఉంటాడని వీడు ఆ ప్లాన్ని ఎగ్జిట్ చేశాడు. వీడు వాళ్ళని తిట్టే వీడియోస్ అన్నీ ఒక చెట్టు కింద కూర్చొని ఎవ్రీడే ఒక వీడియోని అప్లోడ్ చేసి ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకునేవాడు. సో వీళ్ళిద్దరి మీద చేసిన వీడియోస్లు వీడికి 50 లక్షల వరకు వచ్చేసాయి. అప్పుడు అమౌంట్ పట్టుకొని వీడు మళ్ళీ ట్రావెలింగ్ చేయడానికి వెళ్ళాడు. ఆ ట్రావెలింగ్ వీడియోస్ మీద ఆ రెవెన్యూ కూడా మళ్ళీ తగ్గిపోవడం మొదలైంది. వీడు ఇంకా అందరినీ తిట్టడం మొదలుపెట్టాడు. తర్వాత వీడు నెక్స్ట్ ప్లాన్ ఏం చేశాడంటే బెట్టింగ్ ఎవరు ఆడుతున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు వీడికి కొందరు భయపడి ఆ బెట్టింగ్ ఆపడం కూడా మానేశారు. ఆ బెట్టింగ్లో కూడా ఫస్ట్ టార్గెట్ చేసింది భయ్యా సన్నీ యాదవ్ చేశాడు. సన్నీ యాదవ్ తప్పు చేశాడు, తన్ని తిట్టాలి కానీ తన ఇంట్లో వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ తమ్ముడిని అందరినీ బూతులు తిట్టేవాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ పచ్చి బూతులు తిట్టాడు. భయ్యా సన్నీ యాదవ్ చేసింది తప్పే, బట్ దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. నీకు అంతా చేయాలి ఉంటే సన్నీ మీద ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యొచ్చు, లేదా తన దిగిన బెట్టింగ్ వాళ్ళు ఎవరు వాళ్ళు అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తన అరెస్ట్ చేస్తారు కదా. సో వీడు కూడా బెట్టింగ్ ఆడిన వాళ్ళందరూ మీద తిట్టడం స్టార్ట్ చేసి వీడియోల మీద ఆ వచ్చిన డబ్బుల్ని కూడా 1,50,00,000 వచ్చిన డబ్బులు కూడా ఎవరైతే బెట్టింగ్ ఆడి వాళ్ళందరికీ పంచి పెడతానని స్టార్టింగ్లో అన్నమాట. బట్ అది కొన్ని వీడియోలు చేసినాక వీడికి వచ్చింది 1,50,00,000 వీడు సాయం చేసింది.
3,00,000 ఒకరికో ఇద్దరికో డబ్బులు ఇచ్చి వీడియోస్ పెట్టి మిగతా డబ్బు వీడి అకౌంట్లో వేసుకున్నాడు. వేసుకొని ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసి మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు మళ్ళీ ట్రావెలింగ్కి వెళ్ళాడు. వీడి ధైర్యం ఏంటంటే వీడు ఎవరిని తిట్టినా వీడి ఫ్యాన్స్ అనేవాళ్ళు వీడిని కాపాడుతారు అని ఒక ధైర్యంతో వీడు ఎవరినైనా తిట్టినా వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళ అక్కని చెల్లిన ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడతాడు. వాడిని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపు ఈ డైలాగులన్నీ మాట్లాడతారు కదా. మరి ఇప్పుడు వాడు ఎవడిని అన్నా టార్గెట్ చేస్తే ఈ పిల్ల సబ్స్క్రైబర్స్ అందరూ వాడికి సపోర్ట్గా ఉండేవాళ్ళు. వీడు ఏపీ గవర్నమెంట్ని కూడా నెగిటివ్ చేయడానికి ప్లాన్ వేశాడు. బట్ నారా లోకేష్ గారు రెస్పాండ్ అయి వీడికి గట్టిగా ఇచ్చాడు. సో భయపడి వీడియోస్ చేయడమే ఆపేశాడు. వీడియో అందరి మీద వీడియోస్ చేసే అమౌంట్ రాగానే ప్రైవేట్లో పెడతాడు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఇస్తారో అని భయం. ఇంకొకటి వాడిని ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తున్నా, వాడికి యూట్యూబ్ నుండి వచ్చే అమౌంట్ ఇండియా బ్యాంక్లో పడుతున్నాయా లేదా ఒకసారి అడగండి. మీరు అడిగినా వాడు చెప్పరులేండి. ఎందుకంటే ఆ టాపిక్ని డైవర్ట్ చేసి వేరే టాపిక్ని లాగుతాడు. ఎందుకంటే ఆ అమౌంట్ మన ఇండియాలో ఏ బ్యాంక్లో పడవు. ఎందుకంటే వాడికి దుబాయ్లో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. వాడికి యూట్యూబ్ నుండి వచ్చిన డబ్బులన్నీ ఆ బ్యాంక్లో పడతాయి. మీరు కావాలంటే వాడు ఇండియాలో ట్యాక్స్ కడుతున్నాడా అంటాడు కదా. అందులో నుంచి ఒక్క ప్రూఫ్ అయినా చూపించాడా? ఇన్ని సంవత్సరాలు యూట్యూబ్ చేస్తున్నారు కదా, ఏ రోజన్నా మీకు చూపించాడా? వీడే ఏ దేశంకి వెళ్ళినా ఒక్కొక్క దేశం పోయిన తర్వాత వీడు దుబాయ్కి వచ్చి మళ్ళీ వేరే దేశంకి వెళ్తాడు. అక్కడ మనల్ని తప్పు త్రోవ పట్టించుకోవడానికి నేను ఇక్కడ గ్యాడ్జెట్స్ కొంటున్నాను, ఇక్కడ తక్కువ రేటు అని చెప్పి మనం నమ్మిస్తాడు. ఆ డబ్బులు కొంత డబ్బు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పంపిస్తాడు. అంటే నెలకి ఒక 10,000 వాళ్ళ అమ్మకి పంపిస్తాడు. మిగతాదంతా వాడు బ్యాంకులోనే పెట్టుకుంటాడు. వాడి ఇల్లు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఒక బిల్డర్ని సెట్ చేసి ఆ బిల్డర్కి అమౌంట్ కట్టి వాళ్ళ అమ్మా నాన్నకి ఒక ఇల్లు కట్టించాడు వైజాగ్లో. వాడు బయటికి వెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది కదా. వాడు ఇండియాకి ఎందుకు రాడు? ఎందుకంటే వీడి మీద ఇక్కడ 30 పోలీస్ కంప్లైంట్స్ ఉన్నాయి. అందుకే వీడు ఇండియాకి రాడు. అందుకే వీడు 1 ఇయర్కి ఒకసారి వాళ్ళ అమ్మా నాన్నని వాళ్ళ తమ్ముడిని వేరే దేశానికి పిలిపించుకుంటాడు. వీడి ధైర్యం ఏంటంటే వీడు ఏది మాట్లాడినా కరెక్టే, నా ఫాలోవర్స్ అందరినీ నన్ను కాపాడుతారు, నేను ఎక్కడ తప్పు మాట్లాడినా వాళ్ళే నాకు కవచంలాగా నా ముందుంటారు అనే వీడు ధైర్యం. అది ఒకటే. లాస్ట్ వీడియోలు చూడండి. లాస్ట్ ఒక 6 మంత్స్ వీడు వీడియోలు ఏదో కూడా 1 మిలియన్ వెళ్ళలేదు. వెళ్ళినా కూడా అది ఏదో చాలా కష్టంగా వెళ్ళినాయి. దానికి దృష్టిలో పెట్టుకొని ట్రెండింగ్లో ఏ టాపిక్లో ఉన్నదని వెతకడం స్టార్ట్ చేశాడు. ఆ టైంలో శివాజీ గారు హీరోయిన్ డ్రెస్ల గురించి ఒక వీడియో దొరికింది. దానికి ఒక 3 రోజుల ముందే ప్రభాస్ రాజ్యసభ సినిమా సాంగ్ ఈవెంట్ నిధి అగర్వాల్ వచ్చింది. అప్పుడు అక్కడున్న ఆడియన్స్ పైన పడి తన డ్రెస్ను అంతా లాగేశారు. సో తను అప్పుడు చాలా ఇబ్బంది పడింది. ఇది చూసిన శివాజీ ఒక మూవీ ప్రమోషన్లో తను స్టేజ్పై ఎక్కి హీరోయిన్స్ అందరూ ఈవెంట్స్కి వచ్చేటప్పుడు కొంచెం మర్యాదగా రండి అని చెప్పాడు. సో కొంతమంది హీరోయిన్స్ దానిపై రియాక్ట్ అయ్యారు. ఉమెన్ కమిషన్కి వెళ్ళి ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో ఆ టాపిక్ అయిపోయింది అనే మూమెంట్లో వీడు వ్యూస్ పెంచుకోవడానికి ఆ టాపిక్ని లాగేసి శివాజీ వాళ్ళ అమ్మని ఇష్టం ఉన్నట్టు బూతులతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అది కాకుండా గరికపాటి గారు అంటే ఇండియాలో ఏ ఒక్కడికి కూడా తెలియకుండా ఉండరు. ఆయన ప్రవచనాలు వింటే ఎంత బాగుంటాయి. ఆయన కూడా తిట్టడం స్టార్ట్ చేశాడు. అదే కాకుండా మన హిందూ దేవుళ్ళని సీతమ్మ వారిని చాలా చండాలంగా మాట్లాడాడు. పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు వాడి పతనం స్టార్ట్ అయ్యింది.
24 గంటలలో వాడు యూట్యూబ్ నుంచి 5 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేశారు. అందులో మళ్ళీ వీడు యూట్యూబ్లో లైవ్ పెట్టి ఆడవాళ్ళ హక్కుల కోసం మాట్లాడుకుందాం రండి లైవ్ పెట్టింది. అందులో వచ్చిన అమ్మాయిలు అందరూ వీడిని తిట్టడం స్టార్ట్ చేశారు. అందులో ఒక అమ్మాయి, వీడి మొహం మీదనే మీ వీడియోస్ అసలు మాకు నచ్చవు, నేను ఇప్పుడు మీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాను అనగానే వీడి ముఖంలో భయం మొదలైంది. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను కూడా హిందువుని ఈ డ్రామా స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఉన్న ఫాలోవర్స్ కూడా ఎక్కడ పోతారు అని భయం వేసి మళ్ళీ ఆ రీల్ చేశాడు. అయినా మనం ఇండియన్స్ వద్దు అన్న వాడికి మన ఇండియా డబ్బులు కావాలి. వాడు ఇన్స్టాగ్రామ్లో ఎన్ని రీల్స్ అప్లోడ్ చేసినా వాడికి ఫాలోవర్స్ తగ్గుతూనే ఉన్నారు తప్ప లేదు. వాడు అది మళ్ళీ క్యాష్ చేసుకొని నన్ను క్షమించండి అని ఒక రీల్ పెట్టాడు. మీరు ఇండియన్స్ అయితే ఇప్పుడే వాడి ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు వీడు ఇండియాకి ఎలా వస్తాడు అనేది మనం మాట్లాడుకుందాం. ఇండియాలో ఉన్న హిందువులు అందరూ వాడి 2 ఛానల్స్ని ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత వాడు ఇన్స్టాగ్రామ్ కూడా అన్ఫాలో కొట్టండి. వాడి వీడియో ఎక్కడ వచ్చినా మీరు ఫస్ట్ రిపోర్ట్ చేయండి. దానివల్ల వాడి ఛానల్స్కి వ్యూస్ కానీ సబ్స్క్రైబ్ కానీ తగ్గిన తర్వాత వాడికి రెవెన్యూ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాడు ఎంత ట్రావెలింగ్ చేసినా వాడికి డబ్బులు అనేది రాదు. అప్పుడు వాడు సంపాదించుకున్న డబ్బుతోనే మా అంటే 1 సంవత్సరం వేరే దేశాలలో బతకచ్చు. ఆ తర్వాత వాడు చచ్చినట్టు ఇండియాకి రావాల్సిందే. మన హిందువులు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన హిందూ దేవుళ్ళని కానీ మన సనాతన ధర్మం గురించి కానీ ఏ ఒక్కడు కూడా తప్పుగా మాట్లాడాలంటే భయపడాలి. హిందువులందరూ వాటి 2 ఛానల్స్ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా అన్ఫాలో చేసేయండి. వాడికి మనం అంటే ఏంటో చూపించాలి. ఇండియాలో ఉన్న యూట్యూబర్స్ నిద్రపోతున్నారా? వాడికి మనం అంటే ఏంటో చూపించాలి. ఇండియాలో ఉన్న యూట్యూబర్స్ నిద్రపోతున్నారా? మనం దేశం కోసం తక్కువగా చేసి మాట్లాడిన వాడి మీద ఒక వీడియో చేయండి. లేదా వాళ్ళ ఫాలోవర్స్ ఈ వీడియో చూస్తే మీకు ఇష్టమైన యూట్యూబర్ కామెంట్స్కి వెళ్ళి అన్వేష్ మీద వీడియో పెట్టమని చెప్పండి. ఈ వీడియో మన పవన్ కళ్యాణ్ గారు వరకు చేరేలా షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.